కర్నూలు జిల్లా మద్దికిరి మండలం బొమ్మనపల్లి గ్రామంలో టీడీపీ 100 రోజుల పాలనపై గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో ముఖ్య అతిథిగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. 100 రోజుల టీడీపీ పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ 2047 నాటికి ఏపీ నంబర్ 1 గా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఆయన ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా మేము కూడా పనిచేస్తాం అని ఎమ్మెల్యే అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, ఇప్పటికే పెన్షన్ పథకం త్వరలో దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తారని వారు తెలిపారు. పోయిన గవర్నమెంట్ లో ఉండేది మొత్తం ఖజానా మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోయినాడు ఆయన. సమోసాలు ఎగ్ పఫ్లు తినడానికి కోట్ల రూపాయలు వాడినే ఆ ప్రభుత్వము. ఇంకా వాళ్ళు ఏం బాగు చేస్తారు అని చెప్పి మీరు కూడా ఆలోచించండి. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాంలన్నీ కూడా పెట్టుకుంటూ వస్తారు. ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. మనం కూడా అదే విధంగా మనము ఓట్ల పండుగ అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసుకుంటాం. మన ఊర్లలో ఇందాక ఆంజనేయులు చెప్పినట్ల కొత్తపల్లికి ఆ రోజులో మనం రోడ్ వేసినదే తప్ప దానికి యాన్సిలరీ రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు ఇప్పుడు దాకా ఎవరు కూడా దాని దిక్కు కూడా చూడలేదు.